హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చామంటే 22nd ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చేమంటే 22nd ప్రాబ్లమ్ ఏమని చూస్తే మనకొచ్చేమంటే పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్స్. అంటే మనకి ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే దాంట్లో ఎన్ని పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్స్ ఉన్నాయి అనేదాన్ని మనం వచ్చేమంటే కౌంట్ అనేది చేసి మనం రిటర్న్ అనేది చేయాలి. సో మనకు ఆల్రెడీ మనకొచ్చేమంటే లాంగెస్ట్ పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్ అనేది మీకి కోడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అండర్‌స్టాండ్ అనేది కాకుండా ఉంటే ఆ కోడ్ అనేది ఒకసారి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది కూడా సింపుల్‌గా సేమ్ లైకే ఉంటుంది. ఓకే. సో దీనికోసం మనం నార్మల్‌గా వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సబ్‌స్ట్రింగ్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దీనికోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ ఏబీసీ అనేది తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఏబీసీ అనేది తీసుకున్నప్పుడు వీటి యొక్క సబ్‌స్ట్రింగ్స్ ఏమి? ఏ, ఏబీ, ఏబీసీ మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే బి, బీసీ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేముంది? సి. ఓకేనా? సో, ఇవి వీటి యొక్క సబ్‌స్ట్రింగ్స్. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ అంటే మనకొచ్చేమంటే ఏ అనేది పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ వస్తుంది. మళ్ళీ వచ్చేమంటే బి అనేది మనకి పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ వస్తుంది. సి అనేది కూడా మనకి పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ వస్తుంది. సో, టోటల్‌గా మనకొచ్చేమంటే దీని కౌంట్ వచ్చి మనకొచ్చేమంటే 3 అనేది వస్తుంది. సో, అవుట్‌పుట్ అనేది మనం వచ్చేమంటే 3 అనేది రిటర్న్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఈ సబ్ స్ట్రింగ్‌ని ఫైండ్ ఔట్ చేసేదాని కోసం మనకొచ్చేమంటే బిగ్ ఓ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, మళ్ళీ మనం వచ్చేమంటే దీన్ని మనం పాలిండ్రోమా కాదా చెక్ చేసేదాని కోసం దీనికి మళ్ళీ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఎన్. సో, టోటల్‌గా మనం వచ్చేమంటే దీన్ని ఇన్నర్ లూప్‌లో రాస్తాం కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఎన్ క్యూబ్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. నార్మల్‌గా మనం వచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తే. బట్ ఏంటంటే మనం దీన్ని బిగ్ ఓ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్‌తో మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, దానికోసం మనం ఆల్రెడీ మీకొచ్చేమంటే దీనికి ముందు మనం లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ అనే దాంట్లో ఏ విధంగా మనం అప్రోచ్ అనేది యూజ్ చేసినామో సేమ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేమంటే ఏబీసీ అనేది తీసుకున్నా. ఫస్ట్ వచ్చి నేనొచ్చేమంటే ఏ అనేది తీసుకుంటా. ఓకేనా. సో, ఏ అనేది తీసుకొని మనం వచ్చేమంటే ఏలో మనం వచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది మనకి పాయింటింగ్ చేస్తాం. సో, మనం వచ్చేమంటే లెఫ్ట్‌ని మనం వచ్చేమంటే డిక్రీజ్ అనేది చేస్తాం. రైట్‌ని ఇంక్రీజ్ చేస్తాం. సో, ఇలా చెక్ చేసుకుంటూ వస్తాం. సో, మనకి ఫస్ట్ ఏ అనేది వచ్చినప్పుడు మనకి ఏ అనేది మనకి బోత్ స్ట్రింగ్స్ ఈక్వల్ కాబట్టి అంటే మనకి రైట్, లెఫ్ట్ ఈక్వల్‌గా ఉంది కాబట్టి ఇది మనకు వచ్చేమంటే 1 కౌంట్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేమంటే లెఫ్ట్ మనకేమైనా ఉందంటే లేదు కాబట్టి మనకి ఈ ఇటరేషన్ ఇక్కడితో స్టాప్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే మనం బి దగ్గరికెళ్తాం. ఓకేనా. బి. సో, మనకి బి దగ్గరికెళ్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి బి అనేది వచ్చింది. సో, బికి మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది పాయింటింగ్ చేస్తుంది. సో, మనకి సేమ్ క్యారెక్టర్ అనేది ఉంది కాబట్టి మనకొచ్చేమంటే ఇది 1 కౌంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ముందుకి. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఏ, బి, సి. లెఫ్ట్ అనేది ఇక్కడికి, రైట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో, ఈక్వల్ క్యారెక్టర్స్ అంటే కాదు. కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడితో మనకి ఈ లూప్ అనేది స్టాప్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో, మళ్ళీ మనకేమైనా ఉందా అంటే ఏం లేదు కాబట్టి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే సి దగ్గరికెళ్తుంది. సి దగ్గరికెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ సి అనేది వస్తుంది. సో, ఇందులో మనకి లెఫ్ట్, రైట్ అనేది ఫస్ట్ సి దగ్గర పాయింటింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 1 కౌంట్ అనేది అయిపోతుంది. సో, మళ్ళీ మనం లెఫ్ట్‌ని, రైట్‌ని మూవ్ చేస్తాం. సో, రైట్ తర్వాత అంటే మనకి సి తర్వాత ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడితో మనకి స్టాప్ అనేది అయిపోతుంది. ఓకే. సో, మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ఔటర్ లూప్ అంటే మనం వచ్చేమంటే ఇటరేషన్ పర్పస్ కోసం ఏబీసీ ఉందనుకో, మనం దీన్ని 1 బై 1 ఇటరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం వచ్చేమంటే బిగ్ ఓ ఎన్ అనేది యూజ్ చేస్తాం. సో, మళ్ళీ మనకొచ్చేమంటే దీని యొక్క ఇన్నర్ లూప్‌లో మనం వచ్చేమంటే చెక్ చేస్తాం. ఏమంటే మనకొచ్చేమంటే మిడిల్ నుంచి మనం వచ్చేమంటే చెక్ చేసుకుంటూ వస్తాం. ఒకటి బ్యాక్ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫ్రంట్. అంటే ఎన్ని పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్స్ ఉన్నాయనేది. ఓకేనా. సో, మనం చెక్ చేయాలి కదా! చెక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే మీకు క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే ఆడ్ లెంత్ అనేది వస్తుంది. మనం వచ్చేమంటే దీంతో పాటు మనం వచ్చేమంటే ఈవెన్ లెంత్ కూడా మనం చెక్ చేయాలి. సో, కాబట్టి మనం వచ్చేమంటే ఈ ఆడ్ లెంగ్త్‌లో మనకొచ్చేమంటే బిగ్ ఓ ఎన్/2 టైమ్ కాంప్లెక్సిటీ నియర్‌గా వస్తుంది. మనకొచ్చేమంటే మనకి ఈవెన్ లెంగ్త్‌లో కూడా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఎన్/2 టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో, ఇది బేస్డ్ ఆన్ ఇటరేషన్ అంటే మనకి బేస్డ్ ఆన్ ఐ లొకేటింగ్ బై చేంజ్ అవుతుంది. బట్ ఏమంటే టోటల్‌గా మనం కంపేర్ చేసుకున్నప్పుడు బిగ్ ఓ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీతోనే మనకొచ్చేమంటే ఈ యొక్క 2 మెథడ్స్ అనేది అంటే 2 టైమ్స్ కాల్ చేసే మెథడ్స్ అనేది ఫంక్షన్ అనేది అవుతుంది. ఓకేనా.
సో, టోటల్‌గా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n దాని లోపల మనకొచ్చేమంటే మళ్ళీ బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది కాబట్టి టోటల్‌గా మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకే. సేమ్ మనం వచ్చేమంటే దీనికి ముందు ప్రాబ్లమ్ ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చుకున్నామో సేమ్ లైక్ మనకొచ్చేమంటే థియరిటికల్‌గా దీని యొక్క ప్రోగ్రామ్ కూడా సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే మనకి ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఓకే. సో, సేమ్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేమంటే ఏ, బి, మనం ఇంకేం తీసుకుందాం? ఏ, బి, బి, సి అనేది తీసుకున్నాం. ఓకేనా? సో, ఏ, బి, బి, సి అనేది తీసుకున్నప్పుడు వీటి యొక్క సబ్ స్ట్రింగ్స్ ఏమనేది చూద్దాం మనకి. ఏ అనేది ఒక సబ్ స్ట్రింగ్. ఓకేనా? మళ్ళీ వచ్చానుకోండి ఏబి అనేది ఒక సబ్ స్ట్రింగ్, ఏబిబి అనేది ఒక సబ్ స్ట్రింగ్, ఏబిబిసి అనేది ఒక సబ్ స్ట్రింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బి అనేది ఒక సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బీబీ అనేది ఒక సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ ఏముంది ఇంకా? బీబీసీ అనేది ఒక సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ బి అనేది ఒక సబ్ స్ట్రింగ్. బీసీ అనేది ఒక సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ సి అనేది ఒక సబ్ స్ట్రింగ్. సో, ఇవి సబ్ స్ట్రింగ్స్. సో, దీంట్లో మనకొచ్చేమంటే మన యొక్క సబ్ స్ట్రింగ్స్ కౌంట్ ఎంత? 1. మళ్ళీ మనకేముంది 2. నెక్స్ట్ ఏముంది 3. నెక్స్ట్ ఏముంది 4. నెక్స్ట్ ఏముంది 5. ఓకే. సో, దీనికొచ్చి మనకొచ్చేమంటే 5 అనేది మన యొక్క అవుట్‌పుట్ అనేది రావాలి. ఓకే. సో, దీన్ని మనం మన యొక్క ప్రాబ్లమ్‌లో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, నేనొచ్చేమంటే ఫస్ట్ వచ్చి నాకొచ్చేమంటే ఏ, బి, బి, సి అనేది ఉంది. సో, ఇందులో నేనొచ్చేమంటే ఫస్ట్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఈ ఫర్ లూప్ అనేది మనకొచ్చేమంటే మన యొక్క ఎగ్జాంపుల్ i ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ i లెస్ దెన్ మనకొచ్చేమంటే మన యొక్క s ఓకేనా? s డాట్ లెంత్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే i ప్లస్ ప్లస్. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఈ లూప్ అనేది రన్ అవుతుంది. సో, ఇక్కడ నేనొచ్చేమంటే 2 మెథడ్స్‌ని కాల్ చేస్తున్నా. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ కౌంట్ అరౌండ్ ROUND ఓకేనా? అరౌండ్ పాలిండ్రోమ్. సో, మనకొచ్చేమంటే కౌంట్ చేసుకునే దానికోసం మనం యూజ్ చేస్తున్నాం. ఒకటొచ్చి మనకొచ్చేమంటే నేనొచ్చేమంటే ఇక్కడ స్ట్రింగ్‌ని ఐని పాస్ చేస్తున్నా. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే కౌంట్ అరౌండ్ అరౌండ్ పాలిండ్రోమ్స్ ఓకేనా? సో, ఇక్కడ నేనొచ్చేమంటే స్ట్రింగ్ i+1ని పాస్ చేస్తున్నా. సో, ఇది ఎందుకనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే కౌంట్ అరౌండ్ పాలిండ్రోమ్స్‌లో మనకొచ్చేమంటే ఎస్ అనేది వచ్చింది. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే ఐ అనేది వచ్చింది. మళ్ళీ ఐ అనేది వచ్చింది. సో, ఇందులో మనకొచ్చేమంటే ఎస్ ఓకేనా? సో, ఫస్ట్ టైమ్ మనకొచ్చేమంటే ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? స్ట్రింగ్ అనేది మీకెప్పుడు మనకు కామన్‌గానే వస్తుంది. స్ట్రింగ్ అనేది మనకొచ్చేమంటే ఏబీబీ అనేది వస్తుంది. ఐ అనేది మనకేముంది? ఓకేనా? అంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఐజే అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి ఓకే. ఐజే ఓకే. సో, ఇక్కడ ఐజే అనేది తీసుకుంటున్నా ఓకే. లేదంటే మనం లెఫ్ట్, రైట్ అనేది తీసుకోవచ్చు. సో, ఇది మన ఇష్టం. సో, దీన్ని మనం వచ్చామంటే లెఫ్ట్, రైట్‌గానే తీసుకుందాం. సో, ఇదొచ్చి నేనొచ్చామంటే ఆర్ అనేది తీసుకుంటున్నా ఓకే. సో, మనకి ఎల్ అనేది మనకు ఫస్ట్ ఏమంటే 0ని పాయింటింగ్ చేస్తుంది. ఆర్ ఎందుకో మనకొచ్చేమంటే 0ని పాయింటింగ్ చేస్తుంది. సో, ఎల్ఆర్ అనేది 0 పాయింట్. ఇప్పుడు నేనొచ్చామంటే ఫస్ట్ చెక్ చేసినప్పుడు వైల్ అనేది మనం కండిషన్ అనేది రాస్తాం. వైల్ మనకొచ్చేమంటే మనకేముండాలి? i గ్రేటర్ దెన్ 0 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అండ్ మనకొచ్చేమంటే అంటే మనకొచ్చేమంటే మన యొక్క ఆర్ అనేది ఏమంటే మన యొక్క స్ట్రింగ్ కంటే లెంత్ బిలోనే ఉండాలి. లెంత్ ఓకేనా? సో, అండ్ మనకొచ్చేమంటే మన యొక్క ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఎల్ డబుల్ ఈక్వల్ టు ఓకేనా? ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్ అయినప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చామంటే ఖచ్చితంగా మనకొచ్చేమంటే అప్పుడు పాలిండ్రోమ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏ అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ మనం సేమ్ స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఏబీబీ సి అనేది వచ్చింది. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, ఇది ఖచ్చితంగా మనకొచ్చేమంటే పాలిండ్రోమ్ స్ట్రింగ్ అనేది అవుతుంది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే అప్పుడు నేనొచ్చామంటే మన యొక్క ఇక్కడ ఒక కౌంట్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నట్లయితే దీన్ని నేనొచ్చామంటే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, నాకు ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఏ అనేది ఇక్కడ వస్తుందో అప్పుడు నాకొచ్చేమంటే నా యొక్క కౌంట్‌లో ఓకేనా? కౌంట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 0 డిఫాల్ట్‌గా ఉన్నప్పుడు నాకొచ్చేమంటే అది రిమూవ్ అయ్యి మనకొచ్చేమంటే కౌంట్ అనేది 1 అనేది అవుతుంది.
సో, ఇక్కడ నేను యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఆర్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. ఎల్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చి ఏమవుతుందంటే ఎల్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది? సారీ, కంట్రోల్ ఏ. ఓకే. ఎల్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడికనేది మూవ్ అవుతుంది. ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఏమైనా ఎలిమెంట్స్ ఉందంటే మనకి గ్రేటర్ థాన్ 0 కదా! కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇక్కడితో మనకి ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మనకొచ్చేమంటే మళ్ళీ ఔటర్‌కొస్తుంది ఇక్కడికి. ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన యొక్క ఐ అనేది పాయింటింగ్ అనేది ఎక్కడ చేస్తుందంటే బి దగ్గర పాయింటింగ్ చేస్తుంది. ఓకే. సరే, మళ్ళీ మనం వచ్చామంటే ఇంకోటి కూడా చెక్ చేయాలి. ఏమంటే ఇక్కడ మనం కౌంట్ అరౌండ్ మనం ఇంకా i+1గా చెక్ చేస్తాం కదా! సో, i+1 అంటే ఈ రెండిటిని మనం చెక్ చేస్తాం. ఈ రెండిటిని చెక్ చేసినప్పుడు మనకు బోత్ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇది రన్ అనేదే కాదు. ఓకేనా? మనకి ఔటర్‌కి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఇక్కడితోనే మనకి ఔట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క ఐ అనేది ఇక్కడికి మూవ్ అయింది. సో, ఐ అనేది ఇక్కడికి మూవ్ అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఫస్ట్ వచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది ఇక్కడికి పాయింటింగ్ చేస్తున్నా. సో, లెఫ్ట్, రైట్ అనేది పాయింటింగ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు అయిందా? యెస్, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో, కాబట్టి నా యొక్క కౌంట్ అనేది ఏమవుతుంది? 2 అనేది అయింది. మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని డిక్రిమెంట్ చేస్తున్నా, రైట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో, బోత్ అనేది ఈక్వల్ అంటే కాదు. కానప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఈ లూప్ లోపల రన్ అవ్వదు కాబట్టి మనకొచ్చేమంటే ఎగ్జాక్ట్‌గా మన కండిషన్ ఔట్ అనేది వస్తుంది. ఓకేనా? సో, కండిషన్ ఔట్ వచ్చినప్పుడు మనకేమవుతుంది? సేమ్ ఈ లూప్ అనేది చెక్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? సో, దీన్ని చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, మనకి బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే యెస్, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది 3. సో, మళ్ళీ మనం రైట్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. రైట్ అనేది ఇక్కడికెళ్ళింది. లెఫ్ట్ అనేది ఇక్కడికెళ్ళింది. సో, మనకి రైట్ అనేది ఇక్కడికెళ్ళి, లెఫ్ట్ అనేది ఇక్కడికెళ్ళినప్పుడు మనకేమైనా జరుగుతుందంటే కండిషన్ నాట్ సాటిస్ఫై. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేది ఈక్వల్ టు కాదు కదా! ఇక్కడ రాసిన కండిషన్ ప్రకారం. సో, కాబట్టి మళ్ళీ ఇక్కడ ఔట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఔట్ వచ్చినప్పుడు మనకి 2 మెథడ్స్‌ని మనం కంప్లీట్ చేసినాం కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే ఈ ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఐ అనేది ఇక్కడికెళ్తుంది. సో, ఐ అనేది ఇక్కడికెళ్ళినప్పుడు ఫస్ట్ మెథడ్ ఓకేనా? ఫస్ట్ మెథడ్‌లో మనకి ఐ అనేది ఇక్కడికొస్తుంది కాబట్టి ఫస్ట్ మెథడ్‌లో మనకి లెఫ్ట్, రైట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, మనకి ఫస్ట్ మనకొచ్చేమంటే బోత్ క్యారెక్టర్ ఈక్వల్‌నే కాబట్టి మనకొచ్చేమంటే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? సో, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది బ్యాక్‌కి, రైట్ అనేది ఫార్వర్డ్‌కి మూవ్. బోత్ అనేది ఈక్వల్ టు కాదు కదా! సో, మనకొచ్చేమంటే సేమ్ మళ్ళీ మనకి ఇక్కడొస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ టైమే లెఫ్ట్ అనేది ఇక్కడ, రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, మనకు బోత్ ఈక్వల్ అంటే కాదు. కాబట్టి మనకొచ్చేమంటే ఈ మెథడ్ అనేది ఏం మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయదు. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది మనం ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో, ఐ అనేది ఇక్కడికొస్తుంది. ఐ అనేది ఇక్కడొచ్చినప్పుడు మనకి ఫస్ట్ మనం వచ్చామంటే లెఫ్ట్, రైట్ అనేది ఈ యొక్క మెథడ్‌లో కాల్ చేసినప్పుడు లెఫ్ట్, రైట్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మనకిది ఇంక్రిమెంట్ అనేది చేస్తుంది. సో, కౌంట్ అనేది మనకొచ్చేమంటే 5 అనేది వస్తుంది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే మన యొక్క రైట్ అనేది తర్వాతకి లెఫ్ట్ అనేది బ్యాక్ మూవ్. సో, మనకి అంటే లెంగ్త్‌ని మనం ఓవర్ చేసినాం కాబట్టి మనకి ఈ లూప్ అనేది ఔటర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీన్ని కాల్ చేస్తున్నాం. దీన్ని కాల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. రైట్ అనేది +1తో పాయింటింగ్ చేస్తుంది. +1 అంటే మనకి ఔటర్. కాబట్టి ఈ లూప్ అనేది రన్ అవ్వదు. సో, కాబట్టి మనకి ఫైనల్‌గా మనకొచ్చేమంటే మనకి ఐ అనేది వచ్చి ఔట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి మన యొక్క కౌంట్‌లో 5 అనేది రిటర్న్ చేస్తుంది. సో, మన యొక్క అవుట్‌పుట్‌గా మనకి 5 ఓకేనా? ఎప్పుడైతే మనం ఏ, బి, బి, సి అనేది ఇస్తామో మనకి అప్పుడు అవుట్‌పుట్ అనేది 5 అనేది వస్తుంది. సో, ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీనికి ముందు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసినాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం కోడ్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, దీనికోసం నేనొచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అనేది చేసుకున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనకి క్లియర్‌గా తెలుసు. సో, నేనొచ్చేమంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ అనేది గ్లోబల్‌గా డిక్లేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు కావాలంటే మనం లోకల్‌గా కూడా డిక్లేర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడొచ్చేంటే ఫస్ట్ గ్లోబల్‌గా డిక్లేర్ చేస్తా. మళ్ళీ లోకల్‌గా ఎలా చేయాలనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లమ్. పబ్లిక్ లేదంటే మనం డైరెక్ట్‌గా ఏమంటే ఇంట్ కౌంట్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే డిఫాల్ట్‌గా 0 అనేది ఇస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ ఏముండాలి మనకి ఓకేనా? సేమ్ ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే బ్యాక్, ఫార్వర్డ్ ఓకేనా? బ్యాక్, ఫార్వర్డ్ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి
అనేది క్లియర్‌గా ఉంది. ఆ తర్వాత మనకొచ్చేవంటే కంటిన్యూస్ సబ్ స్ట్రింగ్స్ క్యారెక్టర్ విత్ ఓకేనా. సో, ఇక్కడ నేనొచ్చేమంటే మన యొక్క క్వెషన్‌లో కొంచెం ఈ యొక్క 2 డీ మ్యాట్రిక్స్ టు డూ రొటేషన్. సో, ఇదొచ్చి అడిషనల్‌గా యాడ్ అయిపోయింది. సో, దీన్ని కన్సిడర్ అనేది చేసుకోకండి. కండిషన్ ఏం లేదు మనకిక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కౌంట్ సబ్ స్ట్రింగ్స్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు మనకొచ్చేమంటే 0, i లెస్ దెన్ మనకొచ్చేమంటే s డాట్ లెంత్. సో, మనకొచ్చేమంటే లెంత్ అప్ టు లెంత్ వరకు మనకు మూవ్ అనేది అవ్వాలి. i ప్లస్ ప్లస్. సో, నేను డైరెక్ట్‌గా ఫైనల్‌గా వచ్చి మనకొచ్చేమంటే రిటర్న్ కౌంట్ అనేది రిటర్న్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి కౌంట్‌లో మనకొచ్చేమంటే కౌంట్ అనేది స్టోర్ అయ్యుంటుంది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చి చెక్ చేస్తున్నా. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే హ్మ్. కౌంట్ కౌంట్ అరౌండ్ సబ్ స్ట్రింగ్. ఓకేనా. సో, మనకొచ్చేమంటే కౌంట్ అరౌండ్ పాలిండ్రోమ్ సబ్ స్ట్రింగ్స్ ఓకేనా. లేదంటే PALI పాలీ సబ్ స్ట్రింగ్స్ అని పెడదాం. ఓకే. ఓకేనా. పాలీ సబ్ STR అని పెడుతున్నా. జస్ట్ ఫర్ క్లియర్ అండర్‌స్టాండ్ కోసం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కౌంట్ చేస్తున్నాం. సో, ఇందులో నేనొచ్చేమంటే స్ట్రింగ్‌ని పాస్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఐనే పాస్ చేస్తున్నా. సేమ్ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ప్రకారం మనకొచ్చేమంటే ఏదైనా ఒక ఫస్ట్ మనకొచ్చేమంటే ఏనేది తీసుకోవాలి. దెన్ మనకొచ్చేమంటే ఫ్రంట్, బ్యాక్ అనేది మూవ్ చేయాలి. సో, దీంతో పాటు మనకి సమ్ టైమ్స్ మనకొచ్చేమంటే ఆడ్ నంబర్ పాలిండ్రోమ్స్ వచ్చినప్పుడు మనకి ఇది క్లియర్‌గా వర్క్ అనేది అవుతుంది. బట్ మనకి ఈవెన్ నంబర్ పాలిండ్రోమ్స్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే దాన్ని చెక్ చేయాలి గదా! సో, దానికోసం మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఇంకొక మెథడ్‌ని కాల్ చేస్తాం. సేమ్ మెథడ్‌ని ఇంకొక మనం ఇక్కడేమంటే i+1గా కాల్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఈ మెథడ్‌ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే వాయిడ్ ఓకేనా. వాయిడ్ సేమ్ strng స్ట్రింగ్ s, ఇంట్ లెఫ్ట్ అనేది తీసుకుంటున్నా. ఇంట్ రైట్ అంటే జస్ట్ మనం లెఫ్ట్, రైట్ నేనొచ్చేమంటే LR అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే వైల్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. వైల్ మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే ఎప్పుడు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అప్పుడే మనకొచ్చేమంటే రన్ అనేది అవ్వాలి. అండ్ మన యొక్క రైట్ అనేది మనకొచ్చేమంటే స్ట్రింగ్ లెంత్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి లెంత్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లెంత్ ఒకటి తక్కువే వస్తుంది కదా! స్ట్రింగ్‌లో. సో, కాబట్టి స్ట్రింగ్ లెంత్. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకో కండిషన్ ఏమంటే మనకొచ్చేమంటే s డాట్ క్యారెక్ట్. s డాట్ క్యారెక్ట్ ఆఫ్ లెఫ్ట్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే s డాట్ క్యారెక్ట్ ఆఫ్ రైట్. సో, మనకొచ్చేమంటే ఎప్పుడైతే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మనకి ఖచ్చితంగా అది వచ్చేమంటే మనకి పాలిండ్రోమ్ అవుతుంది. ఈవెన్ మనకి ఎన్ని టైమ్స్ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినా మనం అన్ని టైమ్స్ కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రతిదీ ఒక పాలిండ్రోమ్ అనేది కౌంట్ అనేది చేసుకుంటున్నాం కదా! సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం కౌంట్ అనేది ప్లస్ ప్లస్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనం వచ్చేమంటే ఎవ్రీ టైమ్ మనం చెక్ చేయాలి కాబట్టి లెఫ్ట్‌ని నేను మైనస్ మైనస్ అనేది చేస్తున్నా. రైట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సారీ ఆర్ ప్లస్ ప్లస్. సో, మీకు నేమింగ్స్ అనేది క్లియర్‌గా కావాలంటే మనం లెఫ్ట్ అనేది ఇచ్చుకుందాం. LEFT లెఫ్ట్, RIGHT రైట్ ఓకే. ఇంకెక్కడ రైట్ ఓకే. ఇక్కడ రైట్. RIGHT రైట్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకి క్లియర్‌గా ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మాత్రం మనకొచ్చేమంటే కౌంట్ అనేది అవుతుంది. సో, ఫైనల్‌గా మనకొచ్చేమంటే కండిషన్స్ అన్ని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనకు కౌంట్ అనేది రిటర్న్ అనేది చేస్తుంది. జస్ట్ మనం రన్ చేద్దాం. హ్మ్. సో, మనకొచ్చేమంటే మన యొక్క బేసిక్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనం సబ్మిట్ అనేది చేద్దాం. ఓకే. సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది 96% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మీకొచ్చేమంటే నార్మల్‌గా మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమంటే మనకి ఇదొచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n. బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. సో, ఇవి వచ్చి కామన్‌గా మనకొచ్చేమంటే ఇది బేస్డ్ ఆన్ సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే కానీ మనకి మ్యాక్స్ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n/2 టైమ్ కాంప్లెక్సిటీతోనే రన్ అవుతుంది ఎవ్రీ మెథడ్ అనేది. ఓకేనా. సో, మనకేమంటే బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ అనేది చేంజ్ అనేది అవుతుంది. బట్ ఏమంటే మనం టోటల్‌గా మనం వచ్చేమంటే దీన్ని
బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. n టైమ్ కాంప్లెక్సిటీ. సో, మనకొచ్చేమంటే ఔటర్ లూప్‌లో మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ n, ఇన్నర్ లూప్‌లో మనకు అంటే మనకి లూప్ లోపల మనకి బిగ్ O ఆఫ్ n అయితే మనకు టోటల్‌గా మనకొచ్చేమంటే ఏమవుతుంది? టోటల్‌గా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. సో, ఇక్కడ మనం టైమ్ కాంప్లెక్సిటీ రాసుకున్నాం. టీసీ. ఓకేనా? మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ n స్క్వేర్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకిక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ మనం అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ అనేది చేయలేదు కాబట్టి మనకి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1 కాన్స్టెంట్‌గా మనకుంటుంది. ఓకే. ఎందుకంటే మనం జస్ట్ ఒక వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. అంతే. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. సో, ఒకవేళ మీకొచ్చేమంటే ఈ కౌంట్ అనేది మనకొచ్చేమంటే గ్లోబల్‌గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేనప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే ఒక రిటర్న్ టైప్ మెథడ్‌గా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను వచ్చేమంటే ఇంట్ సి ఈక్వల్ టు ఓకేనా? మనకొచ్చేమంటే కౌంట్ ఈక్వల్ టు సి అనేది పెట్టుకుంటున్నా. నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఇంట్ సి1 ఈక్వల్ టు లేదంటే ఇది సి1గా పెట్టుకుందాం. ఇది వచ్చి మనకొచ్చేమంటే సి2గా పెట్టుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్‌కి కన్వర్ట్ చేస్తున్నా. సో, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0గా డిక్లేర్ చేస్తున్నా. సో, ఇక్కడ మనం వచ్చేంటే డైరెక్ట్‌గా మనం కౌంట్‌ని రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ కౌంట్. ఓకే. సో, ఈ వేరియబుల్ నేనొచ్చేమంటే గ్లోబల్‌గా కాకుండా లోకల్‌గా డిక్లేర్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సి1లో వచ్చిందాన్ని మనం వచ్చేమంటే కౌంట్ చేసుకోవాలి. సి2లో వచ్చిందాన్ని మనం కౌంట్ అనేది చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఏమంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ సి1 ప్లస్ సి2 అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేమంటే సేమ్ అన్ని పాస్ అనేది అయింది. మళ్ళీ సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకి అన్ని టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. బట్ ఏమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది 72% మాత్రమే వచ్చింది. ఓకేనా? సో, మళ్ళీ మనం రన్ అనేది చేద్దాం. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేమంటే మనం దీన్ని స్టోర్ చేసి మళ్ళీ ఇదనేది ఇక్కడ నార్మల్‌గా మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్ వల్ల మనకొచ్చేమంటే ఈ చేంజ్ అనేది అవుతా ఉంటుంది టైమ్ కాంప్లెక్సిటీ. బట్ ఏమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది మోర్ దెన్ మనకొచ్చేమంటే నియర్‌గా 95% అబోవ్‌నే మనకొచ్చేమంటే ఆల్ మెంబర్స్‌ని మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకే. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే మనం సేమ్ ప్రోగ్రామ్ మనం వచ్చేమంటే దీనికి ముందు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చుకున్నాం. సో, ఇక్కడ మనం జస్ట్ సింపుల్‌గా మనం వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి కోడ్ పరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ ఏబీసీ అనేది తీసుకుంటున్నాం. ఓకే. ఏబీసీ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే మనకి ఏ మనకి ఎస్‌తో పాటు మనకొచ్చేమంటే ఎస్ స్ట్రింగ్ అనేది పోతుంది. దీంతో పాటు మనకొచ్చేమంటే ఐ అనేది ఏమంటే 0,0. సో, ఎప్పుడైతే మనకి 0,0 పోతుందో మనకొచ్చేమంటే జస్ట్ ఏ అనేది మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో, ఏ అనేది మనకి 1గా కౌంట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇంకొక దాంట్లో మనకొచ్చేమంటే 0,1 పాస్ చేస్తాం. అంటే i+1 అంటే 1 ఓకేనా? సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే ఎస్, 0,1. సో, 0,1 పాస్ చేస్తున్నాం కాబట్టి బోత్ క్యారెక్టర్స్ అనేది ఈక్వల్ టు కాదు కాబట్టి మనకి దీంట్లో ఏం రిటర్న్ చేయదు. సో, ఈ యొక్క మెథడ్ అనేది ఫస్ట్ టైమ్ మనకొచ్చేమంటే 1 అనేది రిటర్న్ చేస్తుంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకి బి దగ్గరికొచ్చినప్పుడు కూడా మనకొచ్చేమంటే ఫస్ట్ మెథడ్ అనేది 1 అనేది రిటర్న్ చేస్తుంది. సెకండ్ మెథడ్ ఏమి రిటర్న్ చేయదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే మళ్ళీ 1. మళ్ళీ సి దగ్గరికొచ్చినప్పుడు సేమ్ మనకి ఫస్ట్ మెథడ్ అనేది 1 అనేది రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే ఆ యొక్క పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉన్న క్యారెక్టర్ మాత్రం మనకొచ్చేమంటే పాలిండ్రోమ్ అనేది అవుతుందిక్కడ. సో, ఇలా మనకొచ్చేమంటే టోటల్‌గా 3 అనేది రిటర్న్ చేస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది 3 అనేది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు సింపుల్‌గా జస్ట్ మీరొచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా పెన్, పేపర్ తీసుకొని అనలైజ్ అనేది చేయండి. ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.